మరలా ఏపీలో కరోనా విజృంభిస్తుందా? కరోనాకి సంబంధించి మరలా కేసులు నమోదవుతున్నాయా? ఏపీ ఆరోగ్య శాఖ తాజాగా ఏపీలో ప్రజలంతా కూడా జాగ్రత్తలు వహించాలని ఎందుకు అలర్ట్ చేసింది? తాజా పరిస్థితులు ఏంటి? దేశవ్యాప్తంగా మరలా కరోనా కేసులు పెరుగుతున్నాయా? ఇతర దేశాల్లో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయా? అంటే ప్రస్తుతం మరలా కరోనాకి సంబంధించి ప్రజలు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే మాత్రం ప్రత్యేకంగా ఒక ప్రకటన అయితే రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అమరావతి కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా కరోనా పట్ల జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా ప్రత్యేక లేఖ కాసేపటి కిందట రిలీజ్ చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రజలంతా కూడా కరోనా పట్ల జాగ్రత్తలు వహించాలంటూ పేర్కొంటుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు తప్పనిసరి అంటూ కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే మాత్రం ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రధానంగా ప్రార్థనలు లేకపోతే పూజలు ఇలాంటివి బహిరంగంగా చేసే ఉంటే ప్రస్తుతం అయితే మాత్రం వాటికి బ్రేక్ చేయాలి అంటూ కూడా ఈ లేఖలో ప్రధానంగా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, విమానాశ్రయాల్లో గతం మాదిరిగా సామాజిక దూరం పాటించడం మంచిదంటూ కూడా పేర్కొంది. ఎక్కువగా ప్రజలు ఉండే చోట్లయితే మాత్రం గుంపులుగా ఉండకుండా చూసుకోవాలని తెలియజేసింది. మాస్క్ ఎక్కువగా ఉన్న చోట్ల ఖచ్చితంగా మాస్క్ ధరించాలంటూ కూడా ఈ కేంద్రానికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ అయితే మాత్రం తెలియజేస్తుంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కరోనాకి సంబంధించి ప్రజలను అలర్ట్ చేస్తుంది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. ఇప్పటికే కేంద్రం కూడా ఈ విషయంపై కాస్త జాగ్రత్తలు వహించాలని అన్ని రాష్ట్రాలకు కూడా సూచిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో ఏపీలో కరోనా గంట మరలా మోగుతుంది అన్న భయం అయితే ప్రజల్లో ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ కరోనాకి సంబంధించి కేసులు కూడా నమోదైనట్లుగా మనకి విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ GGH లో ఎప్పటికప్పుడు 24 గంటలు కూడా ఇందుకు సంబంధించి ప్రత్యేక ఈ పరీక్షలు కూడా నిర్వహిస్తారని తెలియజేశారు. అదేవిధంగా ప్రజలకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి రొంప చేసినా, జ్వరం ఉన్నా, కండరాలు నొప్పున్నా, గొంతు వాపున్నా వైద్యులను సంప్రదించాలని, అదేవిధంగా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజన్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రొంప అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దానిని కరోనాగా తీసుకుని భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర నుంచి CHC లేదా PHC ఏరియా ఆసుపత్రి లేదా జిల్లా పెద్ద ఆసుపత్రి ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా ఇందుకు సంబంధించిన టెస్టులు కానీ లేదా వారికి సంబంధించిన వైద్యం కానీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఇది ఏమైనా ఒకసారిగా రాష్ట్రానికి సంబంధించిన అమరావతి కేంద్రంగా వైద్య ఆరోగ్య శాఖ ఈ విధంగా ప్రకటించడం కూడా ప్రజల్లో కాస్త భయాందోళన గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. సరిగ్గా ఇదే కరోనా విపత్కర పరిస్థితులు గత 5 సంవత్సరాల కిందట ప్రారంభమైన పరిస్థితి నెలకొంది. దాదాపు 2 సంవత్సరాల ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేసేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు కరోనాకి సంబంధించి. అయితే వ్యాక్సినేషన్ తీసుకోవడం ద్వారా ప్రజలకు ఈ ముప్పు అనేది తగ్గుముఖం పడుతుందా అన్నది తెలియాల్సింది. ఏదేమైనా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ 1-2 కొంతమంది బూస్టర్ డోసులు కూడా తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఒకవేళ వైరస్ వచ్చినా ప్రజలకు అంతంత మాత్రమే ప్రభావం ఉంటుంది అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఏమో మరి ఏది ఏమైనా ప్రస్తుతం అయితే మాత్రం కరోనా విపత్కర పరిస్థితులు ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. ఇలాంటి తరుణంలో ఎక్కువగా ప్రజలు ఒకే చోట ఉండే సమయంలో మాత్రం జాగ్రత్తలు వహించాలని ఖచ్చితంగా చెబుతున్నారు. ప్రజలు ఎక్కువగా ఉండే చోట ఖచ్చితంగా ఈ మాస్క్ అనేది ఖచ్చితంగా ధరించాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ తెలియజేస్తుంది. ఏపీలో కూడా కొన్ని చోట్ల ఈ కరోనా కేసులు నమోదవుతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే అధికారికంగా కేసుకు సంబంధించి ఇందుకు కరోనా సంబంధించి కానీ కేసు నమోదైనట్లు కానీ అధికారులు ఎక్కడ తెలియచేయని పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఎలాంటి తరుణంలో మాత్రం ప్రజలు అయితే మాత్రం జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే చల్లగా వాతావరణం గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు ఖచ్చితంగా జ్వరాలు, రొంపలు అనేవి కామన్ గా వస్తే దాన్ని కరోనా అనుకుని భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కరోనా వచ్చినా భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ తెలియజేస్తుంది. ఏమైనా ఏపీకి సంబంధించి మరలా ఈ కరోనా భయం అనేది ప్రారంభమైంది. ఇలాంటి తరుణంలో స్వచ్ఛందంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు.